రూపములు, నాయోపాయములు వారు కల్పించుకుని నాకు ఎంతకాలము వారు మొండి చూపిస్తారు అంటే ఏం చూపిస్తున్నారట? దేవుడేమో దీవిస్తానంటున్నాడు. సొలొమోను దీవించలేదా? పోనీ సొలొమోను అబద్ధం అనుకోండి, సొలొమోను కట్టిన మందిరం అబద్ధం కాదు కదా. అక్కడ ఉన్నారు కదా, మందిరం ఇప్పటికీ ఉంది కదా. దావీదు పట్టణం అని ఇప్పటికీ పేరు. ఏ పట్టణానికి? యెరూషలేం పట్టణానికి దావీదు పట్టణం అని ఇప్పటికీ పేరు. ఎందుకు? దావీదు పరిపాలించాడు 2 రాజ్యాలని కూడా, ఇజ్రాయెల్ రాజ్యాన్ని, యూదా రాజ్యాన్ని కలిపి. కానీ సొలొమోను చేసిన పొరపాటు మాయోపాయంలో చిక్కుకుపోయాడండి. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సొలొమోనుకి అన్ని దేవుడిచ్చిన అంత ఘనత, అంత జ్ఞానము, అంత ధనము, అంత బంగారము, అంత వైభోగము, దేవుని మందిరాన్ని నిర్మించేటటువంటి సకల సంపదలు సొలొమోనుకి ఇచ్చి, రాజ్యములో కరువైనను, కాటకమైనను, కట్టైనను, శత్రువైనను లేకుండగా నీ రాజ్యము చుట్టూ, నీ ఇంటి చుట్టూ దేవుడు తన దూతల్ని నియమిస్తే, సొలొమోను కూడానట, అంతజ్ఞాని కూడానట, మాయోపాయములో చిక్కుకుపోయాడు. ఈ మాట అందుకే చెప్తున్నాను. మనుషులు కల్పించు మాయోపాయముల చేత మీరు చిక్కకండి అని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ చిక్కితే ఏమవుతారట? మనం గాలికి కొట్టుకుపోతాం. దేవుడు ఎప్పుడు కూడా కదల్చబడడు. నిన్న, నేడు, నిరంతరము ఆయన ఏకరీతిగానే ఉన్నాడు. కానీ మనము మాయోపాయములు లో గనక చిక్కుకుని పోతే మనం ఏమైపోతాం? ఎవరు కొట్టుకుపోతారో మనమే కొట్టుకుపోతాం. సొలొమోను కాలంలో వెండికి లెక్కలేదట. వెండికి లెక్కలేదు. ధనము చేత, జ్ఞానము చేత, ప్రజ్ఞ చేత దేవుడు సొలొమోనుని ఏం చేశాడు? దీవించాడు. కానీ సొలొమోను ఏం చేశాడు? ఒకసారి చూడండి. 11వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూడగలిగితే, 2వ వచనం, కామారుత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగి ఉంది. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. అతని భార్యలట ఏం చేశారు చెప్పండి? ఈ వివాహం చేసుకున్నది ఎవరిని? అందుకే అంటాడు, దేవుని బిడ్డలు దేవుని పిల్లలు చేసుకోవాలి. దేవుని బిడ్డలు ఎవరిని చేసుకోవాలి చెప్పండి? దేవుని పిల్లలు చేసుకోవాలి.